నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆస్పరి మండల కేంద్రంలో సంజీవని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు, ఆసుపత్రి సిబ్బందితో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సీఎం సమావేశమవుతారు. నీట్ లీకేజీ వివాదంపై కేంద్రం, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల మధ్య నేడు మరో విడత చర్చలు జరగనున్నాయి. నిన్న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపారు. అందులో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై ప్రభుత్వ ప్రతినిధులు సమయం కోరారు. దీంతో ఈ అంశంపై ఇవాళ చర్చలు జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మాదక ద్రవ్యాల నివారణ, భద్రతా కమిటీలపై ఆయన సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగిస్తే వాటి యాజమాన్యాలను బాధ్యుల్ని చేయాలన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. దీనికోసం టోల్ ఫ్రీ నెంబర్, క్యూఆర్ కోడ్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలన్నారు. మాదక ద్రవ్యాలను గుర్తించడం, మాన్పించడం, శిక్షించడంపై చర్యలు చేపట్టాలని తెలిపారు. డ్రగ్స్తో పట్టుబడితే డీ అడిక్షన్ సెంటర్కు తరలించాలని, తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్రానికి సమగ్ర నివేదిక పంపాలని మంత్రి ఉత్తమ్ అధికారుల్ని ఆదేశించారు. సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. భవిష్యత్తులో నీటి నిల్వ, పంపింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలా వద్దా అన్న అంశంపై కేవలం అర్హత కలిగిన సాంకేతిక సంస్థల లిఖితపూర్వక సిఫార్సుల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు. కాళేశ్వరం బ్యారేజీల విషయంలో ఒక్క అడుగు కూడా రాజకీయ ఒత్తిళ్లతో వేయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి నిర్ణయం శాస్త్రీయ ఆధారాలు, ఇంజనీరింగ్ ప్రమాణాలు, నిపుణుల సిఫార్సుల మీదే ఆధారపడి ఉంటుందని అన్నారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళన కార్యక్రమాల్లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీతో ఉన్న ఒప్పందం కారణంగానే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి నిరసన తెలపలేకపోయారని విమర్శించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు తెచ్చుకుని వారి ఎంపీ స్థానాలను బీజేపీకి దానం చేశారని ఆరోపించారు. దేశంలో పలు ప్రాంతీయ పార్టీలలానే బీఆర్ఎస్ కూడా బీజేపీ గుప్పిట్లోనే ఉందని విమర్శించారు. అందుకే బీజేపీ ప్రతిపాదించిన బిల్లులన్నింటికీ బీఆర్ఎస్ మద్దతుగా నిలిచిందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లకపోయినా నీట్ ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారని అన్నారు. నెల రోజులుగా నీట్ సమస్యపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ధర్నా చౌక్ వద్ద కూర్చుని నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదని, విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లోకి వెళ్లే ధైర్యం వారికి ఉందా అని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గజ్వేల్ అభివృద్ధిని పట్టాలెక్కిద్దామని అన్నారు కేసీఆర్. ఎర్రవల్లి నివాసంలో గులాబీ బాస్ను కలిశారు బీఆర్ఎస్ కౌన్సిలర్స్. గజ్వేల్ మున్సిపాలిటీ సమస్యల్ని కేసీఆర్కు వివరించారు. పట్టణంలో ఆగిపోయిన పనులపై ఆరా తీశారు కేసీఆర్. గజ్వేల్ రింగ్ రోడ్డు పనులు, కోటమైసమ్మ యాసారం రోడ్డు ఆగిపోయిందని వివరించగా బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే గజ్వేల్ను అభివృద్ధి చేసుకుందామన్నారు. ఎమ్మెల్యే సామెలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించారని, అందుకు తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణ చెబుతున్నారని అన్నారు. టికెట్ కోసం మందుల సామెలు తన ఇంటికి 100 సార్లు వచ్చారని చెప్పారు. చాలా మంది పోటీ పడ్డా ఇచ్చిన మాట కోసం సామెలకు టికెట్ ఇప్పించి గెలిపించారన్నారు. అయితే ఈ రోజు సామెలు తనకు వ్యతిరేకంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తల్ని కాపాడుకోవటమే తన ప్రధాన లక్ష్యమన్నారు. సామెల్ ఎలాంటి విమర్శలు చేసినా కాంగ్రెస్ కార్యకర్తలు సహనంతో ఉండాలని సూచించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని గౌరవిస్తామన్న ఆయన అదే సమయంలో పాత కార్యకర్తల్ని ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా చేపట్టారు. కోతలు లేకుండా రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వోల్టేజ్ కారణంగా మోటార్లు కాలిపోయి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యుత్ అంశంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహన తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు ఉన్నాయా లేవా అని తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనాలు డ్రైవ్ చేయవద్దని సూచించారు. ఆటోలో ఓవర్లోడింగ్ ప్యాసింజర్ తీసుకువెళ్లిన డ్రైవర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు పోలీసులు. జనగామ జిల్లా కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని ధర్మకంచ పెద్దమోరి వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారి నుంచి 20 క్వింటాళ్ల బియ్యంతో పాటు ట్రాలీ, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మహమ్మద్ అస్సాం జానీ, నాగులు, యాదగిరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు పుడితే భారం కాదని ఆదాయంగా మార్చేశామని అన్నారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తని పేర్కొన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్లు జమ చేసినట్టు వివరించారు. గిరిజన ప్రాంతాల్లోనే 5 లక్షల మందికి 664 కోట్లు వారి ఖాతాల్లో వేశామని చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గించాలని ధ్యేయంగా పెట్టుకున్నామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే అభివృద్ధిని నడిపిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. P4 కార్యక్రమంతో పేదవారిని ఆదుకునేలా కృషి చేస్తున్నామని అన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నం పిఎస్లో జోగి రమేష్ కుమారుడు రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు చేశారు. మోసం, హత్యాయత్నం, గృహహింస, వరకట్నం వేధింపులకు పాల్పడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జోగి రమేష్, ఆయన భార్య శకుంతల, రాజు, ప్రియాంక సహా 11 మందిపై వివిధ సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రారంభోత్సవ వేదికతో పాటు పరిసర ప్రాంతాల్లో అమలు చేయాల్సిన భద్రతా చర్యలపై జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంపెట్ జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, హైవే నుంచి వాహనాల మళ్లింపు వంటి అంశాలపై జిల్లా అధికారులతో డీజీపీ చర్చించారు. అనంతరం ట్రంపెట్ జంక్షన్పై ట్రయల్ రన్ నిర్వహించి భద్రతా ఏర్పాట్లు, వాహనాల మళ్లింపు విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కురుమాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దారుణం జరిగింది. స్కూల్లో ఉన్న ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం స్టూడెంట్స్ తల్లిదండ్రులకు తెలియటంతో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలంటూ ప్రధానోపాధ్యాయులు పురుషోత్తంకు ఫిర్యాదు చేశారు. 10 రోజులవుతున్నా ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోకపోవడంతో పాఠశాలను ముట్టడించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు పాఠశాలకు వెళ్లి గొడవ జరగకుండా పేరెంట్స్కి సర్ది చెప్పారు. అనంతరం ఈ విషయం తెలుసుకున్న డీఓ కిష్టప్ప ఉపాధ్యాయుల తీరుపై మండిపడి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాని మోడీ మరో వీడియో విడుదల చేశారు. అందులో గురువారం రాత్రి తను పోస్ట్ చేసిన వీడియోపై అభిప్రాయాలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. విలువైన సూచనలు చేసిన యువతకు ప్రత్యేక కృతజ్ఞతలని పేర్కొన్నారు. యువతరం ఇచ్చే విలువైన సలహాలు దేశ భవిష్యత్తుకు మరింతగా సహకరిస్తాయని మోడీ అభిప్రాయపడ్డారు. కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం ప్రధాని ఈ వీడియోని విడుదల చేశారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యాశాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీఏ నుంచి 47 మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలు, పారదర్శకత, సంస్కరణల కోసం పెరుగుతున్న డిమాండ్లతో కేంద్రం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. అందుకోసం ఎన్టీఏ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి బలోపేతం చేయాలని నిర్ణయించింది.
దేశంలో జేఈఈ, నీట్ సహా సుమారు 20 జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్ని ఎన్టీఏ నిర్వహిస్తోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు ఎలాంటి చర్చకు ఒప్పుకునేది లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రి పదవి నుంచి తొలగించాకే సంభాషణ ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు పేపర్ లీకేజీల అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రకటించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి నీట్ లీకేజీ అంశం పార్లమెంటును కుదిపేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే పేపర్ లీకులకు వ్యతిరేకంగా కొత్త చట్టం తెచ్చామని చెబుతోంది. అయినప్పటికీ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ వివాదంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. నీట్ లీక్ ఘటనతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ చట్టం 2024 సవరణల్ని కేంద్ర కేబినెట్ ఆమోదించినట్టు తెలుస్తోంది. పేపర్ లీక్ దోషులకు 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా విధించేలా ముసాయిదా తయారు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ సవరణ బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉందని సమాచారం. నీట్ పేపర్ లీక్ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు, సమగ్ర దర్యాప్తు, ప్రతిపక్ష పార్టీల నిరసనలు చేపడుతున్న వేళ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కేబినెట్లో తీసుకున్న ఈ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించలేదు. పేపర్ లీకులపై కఠిన చర్యలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు గురించి ప్రశ్నించగా ఆయన స్పందించలేదు. డిజిటల్ ప్లాట్ఫామ్లలో అశ్లీల, అభ్యంతరకర కంటెంట్ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. అసభ్యకర దృశ్యాలను ప్రసారం చేస్తున్న 50 ఓటీటీ యాప్లను దేశవ్యాప్తంగా బ్లాక్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది 25, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 5 యాప్లపై చర్యలు తీసుకున్న కేంద్రం తాజాగా మరిన్ని యాప్లపై ఉక్కుపాదం మోపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి మురుగన్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. డిజిటల్ ప్లాట్ఫామ్ల కంటెంట్ను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన అన్నారు. చట్టాలను ఉల్లంఘించే యాప్లపై ఎలాంటి దాక్షిణ్యం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో మరోసారి కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. పోటీ పరీక్షల్లో సంస్కరణలు కోరుతూ యువత చేపట్టిన ఉద్యమానికి ఆమె తన మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా జూలై 27న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు. ఇదే సమయంలో లోక్సభలో టీఎంసీ పార్లమెంటరీ పార్టీ ఉపనాయకుడిగా సౌగతారాయ్ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. బీర్భూమ్ నియోజకవర్గం నుంచి 4 సార్లు లోక్సభకు ఎన్నికైన శతాబ్దిరాయ్ స్థానంలో సౌగతారాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో దీదీ కేవలం సీజేపీ ఉద్యమంలో పాల్గొనడానికే పరిమితమవుతారా, లేక వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. జాతీయ గేయం వందే మాతరంపై బిల్లును కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు. వందే మాతరాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా చట్టం చేయనున్నారు. వందే మాతర గీతాన్ని అవమానిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చింది. ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని సిపిఐ, సిపిఎం వ్యతిరేకించాయి. విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. కేంద్ర రైల్వే, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రణ్వీర్ సింగ్ బిట్టు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం మొన్న జూన్లోనే ముగిసింది. 2024లో బీజేపీలో చేరిన బిట్టు అదే ఏడాది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ రాజీనామాతో ఖాళీ అయిన రాజస్థాన్ రాజ్యసభ స్థానానికి నామినేట్ అయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచనతోనే ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని అధిష్టానం ఎక్స్టెండ్ చేయలేదు. పంజాబ్లో బీజేపీ బలోపేతానికి బిట్టు కీలకంగా పనిచేస్తున్నారు. ఎన్నికల్లో ఆయనను ప్రత్యక్షంగా బరిలోకి దింపాలని పార్టీ భావిస్తోంది. మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి బియాన్ సింగ్ మనవడైన బిట్టు ఆ రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు కమలం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు విజయనగరం, పార్వతీపురం, మన్యం,
అల్లూరి సీతారామరాజు, పోలవరం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ పేర్కొంది. అదేవిధంగా విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే పలు జిల్లాల్లో భీకర గాలులు వీస్తాయని, భారీ వర్షాలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు పడే సమయంలో కూడా బయట ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.